నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖరీఫ్ సీజన్ కు అవసరమైన ఎరువులను సమృద్ధిగా ఉంచిన ప్రభుత్వం భీమవరంలో మీడియాకు తెలిపిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. నెల్లూరులో జరగనున్న తెలుగుదేశం మహానాడును విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులకు భీమవరంలో పిలుపునిచ్చిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. ప్రపంచ వినాశనానికి దోహదపడుతున్న అమెరికా సామ్రాజ్యవాద విధానాలు తణుకులో స్పష్టం చేసిన సిపిఎం పోలిట్ బ్యూరో మెంబర్ రాఘవులు. కార్పొరేటివ్ విద్యా సంస్థలకు ధీటుగా అత్యున్నత మార్కులను సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తణుకు మానవతా సంస్థ సభలో ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి సతీమణి కృష్ణ తులసి. తాడేపల్లిగూడెం మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్న ఎర్రకాలువ గండ్లు పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్న ఇరిగేషన్ ఏఈ అనిల్ కుమార్. బాణసంచా తయారీ విక్రయ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలి. రాజమండ్రిలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. భూసేకరణలో రైతులకు నిబంధనల మేరకు పంటల పరిహారం చెల్లించాలి. ఏలూరు కలెక్టరేట్లో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం భీమడోలు హైస్కూల్లో వెల్లడించిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి భీమవరంలో బుధవారం మీడియాకు తెలిపారు. రైతులు ఆధారిత పాయింట్ ఆఫ్ సేల్ విధానంలో మాత్రమే వీటిని కొనుగోలు చేయాలని చెప్పారు. అలాగే ఈ దుకాణాల్లో వీటి ధరల పట్టిక స్పష్టంగా ప్రదర్శించాలని దుకాణదారులను ఆదేశించామని అన్నారు. వ్యాపారస్తులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన భీమవరంలోని ఈ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లా మహానాడు, 18వ తేదీన భీమవరంలో మినీ మహానాడును నిర్వహిస్తామని అన్నారు. తీర్మానాలకు అనుగుణంగా ప్రజా సమస్యలను గుర్తించాలని సూచించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది హాజరయ్యేలా చూస్తామని అన్నారు. ఈ నెల 27, 28, 29 మహానాడు చాలా ఆనవాయితీగా పెద్ద పండగ వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు మనం చేసుకుంటాం, మనందరికీ తెలుసు. అందులో భాగంగానే మినీ మహానాడు ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ నాయకులతోటి, అభిమానులు, కార్యకర్తలతో కూడా మనం చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా మన అధికారంలో ఉన్నాం. దాదాపుగా 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం మనం ఉన్నాం. ఇప్పుడు కూడా మినీ మహానాడు 18వ తారీఖున 10 గంటలకు ఆనంద ఫంక్షన్ హాల్లో ఇప్పుడు ఇక్కడ మన టౌన్ అధ్యక్షులు ఉన్నారు, అలాగే రూరల్ అధ్యక్షులు ఉన్నారు, అలాగే వీరవాసర మండల ప్రెసిడెంట్ అధ్యక్షులు ఉన్నారు, నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడే మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మినీ మహానాడికి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా రావాలి. ఎందుకంటే ఈవేళ కూడా వెళ్ళి ఎక్కడికక్కడే ఆ మండలంలో మీటింగ్ చేసుకుని అక్కడ ఉన్న అభిమానుల్ని, కార్యకర్తలని, సీనియర్ నాయకుల్ని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈ పార్టీ ఆవిర్భావం దినోత్సవం మనమే చేసాం. ఇప్పుడు మహానాడు పెద్ద పండగ వాతావరణంలో చేయడం కూడా మనందరికీ తెలుసు. 18వ తారీఖున మినీ మహానాడు మన నియోజకవర్గంలో భీమవరంలో జరగటం ఆనంద ఫంక్షన్ హాల్లో, అలాగే జిల్లా మహానాడు కూడా 23, 24 డేట్ల్లో కూడా అది కూడా పెట్టడం జరుగుతుంది. 27, 28, 29వ తారీఖుల్లో కూడా మహానాడు నెల్లూరులో పెట్టడం అనేది మీరందరూ కూడా చూస్తున్నారు. ఈ సమావేశంలో పట్న, భీమవరం, వీరవాసరం మండలాల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, కొల్లేపల్లి శ్రీనివాస్, వీరవెల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్లు పాల్గొన్నారు. యావత్ ప్రపంచాన్ని తన చేతుల్లో పెట్టుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే మాట వినని దేశాలపై కుంటు సాకులతో యుద్ధానికి దిగుతున్నట్లు సిపిఎం పోలిట్ బ్యూరో మెంబర్ బివి రాఘవులు ఆరోపించారు. ఈ పార్టీ ఆధ్వర్యంలో తణుకు రోటరీ క్లబ్ భవనంలో బుధవారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అమెరికా యుద్ధోన్మాదం కారణాలు, పరిష్కారాలు అనే అంశంపై మాట్లాడారు. గతంలో ఈ దేశం చేసిన దాడులన్నీ అదే పద్ధతిలో ఉన్నాయని అన్నారు.
తాజాగా ఇజ్రాయెల్ దేశంతో కలిసి ఇరాన్ దేశంపై చేస్తున్న యుద్ధం తారాస్థాయికి చేరిందని అన్నారు. ఇరాన్ దేశంలో అణుబాంబులు తయారు చేస్తున్నారన్న అసత్య ఆరోపణలతో విశ్వ మానవాళిని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాఘవులు ధ్వజమెత్తారు. రెండవ ప్రపంచ యుద్ధం మాదిరిగానే తన సొంత ప్రయోజనాల కోసం ఇరాన్ దేశంలో బాంబులు గుప్పించి ఆ దేశ ప్రజలను భయకంపితులను చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఏకపక్షంగా ఆరంభించిన ఈ యుద్ధోన్మాద చర్యలను అన్ని దేశాల ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు వివరించారు. ఈ విధానాలు ఇలానే కొనసాగితే అన్ని దేశాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎక్కడో జరుగుతున్న యుద్ధం వల్ల మనకేంటి నష్టం అనే భావన విడనాడాలని రాఘవులు సూచించారు. జరుగుతున్న యుద్ధం వల్ల మన దేశంలో అనేక రకాలుగా నష్టం చవిచూస్తున్నట్లు ఆయన వివరించారు. పార్టీ జిల్లా నాయకులు పివి ప్రతాప్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, బి బలరాం, నాయకులు కామనం మునిస్వామి, అడ్డగర్ల అజయ్ కుమారి, ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ శంకు మనోరమ, డాక్టర్ వంక రామదాసు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పెరూరి మురళీకుమార్, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కోస్టల్ అగ్రో ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావు మృతి పారిశ్రామిక అభివృద్ధికి తీరని లోటని సిపిఎం పోలిట్ బ్యూరో మెంబర్ బివి రాఘవులు పేర్కొంటూ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషలిస్ట్ భావాలతో ఆయన అందించిన సేవలు అందరూ గుర్తుంచుకునే విధంగా ఉంటాయని అన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో తణుకు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను విశిష్టదాత చిట్టూరు సుజాత ఆర్థిక సహకారంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ బుధవారం ఘనంగా సత్కరించి ప్రోత్సాహక బహుమతులను, సర్టిఫికెట్ మెమెంటోలను అందజేశారు. చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సతీమిని కృష్ణ తులసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించడం అభినందనీయమని అన్నారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఆమె ప్రశంసించారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని అత్తిలి మండలంలో 88% ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో టాప్ 10 విద్యార్థుల్లో ఈ నియోజకవర్గం నుంచి 4 ఉండటం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఇంకా ఎరగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం సాధించడం అందరికీ గర్వకారణమని కృష్ణ తులసి పేర్కొన్నారు. ఈ ప్రతిభను గుర్తించి అభినందన సభను ఏర్పాటు చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను ఆమె ప్రత్యేకంగా ప్రస్తుతించారు. అనంతరం ఈమెతో పాటు దాతను కూడా సత్కరించి గౌరవించారు. మా స్టూడెంట్ అండి తను, వాళ్ళ అమ్మాయి. పక్క నుంచి అమ్మా మనం వేసుకుంటే విద్యాశ్రీ రిషి నిమ్మగడ్డ అదిత్రి స్కూల్ నుంచి తాటిశెట్టి తేజశ్రీ వినయ్. విద్యలో మనం ముందున్నాము అని ప్రతిభ చూపించినటువంటి ప్రతి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. 596 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ప్రైవేట్ స్కూల్స్ లో రావడం, 587 హైయెస్ట్ మార్క్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. ఈ మార్క్స్ సాధించడానికి విద్యార్థులు పడినటువంటి కష్టం, క్రమశిక్షణ, పట్టుదల వాళ్ళలో నాకు కనిపించింది. ఎవరైతే అత్యధిక మార్కులు సాధించారో ఆర్ యు ఇన్ ద రైట్ లైన్ ఆర్ నాట్ అనేది నేను ప్రతి ఒక్కరిని కూడా ఫాలో అప్ చేసి మీరు జూనియర్ కాలేజ్ లో అడ్మిట్ అయ్యి మంచి కోర్సెస్ లో జాయిన్ అయ్యే విధంగా నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను, మీ గురించి నా టైం స్పెండ్ చేస్తాను అని నేను చెప్తాను. రాధాకృష్ణ గారు కూడా ఒక కొత్త వినూత్న కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. రాబోయే నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ స్టూడెంట్స్ కి మీరు ఒక మోటివేషన్ అవ్వాలి, మీరు ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి.
ప్రతి మండలం నుంచి టాప్ 3 స్టూడెంట్స్ కి మా ఇంటి దగ్గర మాతో పాటు ఈ పేరెంట్స్ ని మిమ్మల్ని ముందుకి ఆహ్వానించి మా బాబు నేను సార్ కూడా మిమ్మల్ని చూసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మోటివేట్ అయి బాగా చదవాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సంస్థ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు, మానవతా సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పవతి, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఆయేషా ఖాన్, సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు, ప్రతిభా పురస్కారాల కమిటీ జిల్లా చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, మండల చైర్పర్సన్ కటారి శారదాదేవి, స్థానిక శాఖ ఉపాధ్యక్షులు అక్కెన కాశీ విశ్వనాథం, కార్యదర్శి కటారి విశ్వనాథరాజు, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు అరకు లోక్సభ స్థానాలకు బాధ్యతలను అప్పగించడం పట్ల ఈ పార్టీ పట్టణాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ బాధ్యతలను సమర్థవంతంగా వ్యవహరించి పార్టీ అగ్రనాయకుల ప్రశంసలు అందుకోగలరని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఏపీఆర్జేసీ ఫలితాల్లో తణుకు శశి స్కూల్ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించారని ఈ సంస్థ క్యాంపస్ ఇన్ఛార్జ్ నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ విభాగంలో వి గుణదీప్ రత్నం, బైపీసీలో ఎన్ జస్వంతులు రాష్ట్ర స్థాయిలో 3-6 ర్యాంకులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచారని ఆయన చెప్పారు. ఇంకా అనేక ర్యాంకులను తమ స్కూల్ అందుకుని అగ్రస్థానంలో నిలిచినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు విజేతలను నిమ్మగడ్డ ప్రశంసించారు. ఇప్పుడు ప్రకటనలు.